రెడ్డి మన గారు అన్నా వందనాలు. మీ మహాదైచేత నాయన మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని ఇచ్చారు. కోట్ల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తంలో నాయన మీరు ఏర్పాటు చేసుకునే శుభదినానికై మీకు స్తోత్రాలు. దినాన మా తండ్రి పెద్దలు మా ప్రియులు ముంబై నుంచి నాయన దేవదనం గారు వాక్య పరిచయం చేయవలసి ఉంటుండగా మీ దాసుని విశేషమైన రీతిగా బలపరచండి. మా ప్రభు నాయన యావత్తు మా తండ్రి నీ పిల్లలైన వారు సిద్ధపడి అయ్యా మా ప్రభు మీ వైపు చూస్తుంటుండగా మీరే సహాయకుడిగా ఉండి కార్యక్రమాన్ని చక్కగా జరిగించాలో అని మీ నామానికి మహిమ కలిగించుకోండి. మరి భారం వహించి బాధ్యత వహించి అలాగే ఆయన ఈ దిన కార్యక్రమాన్ని నడిపిస్తున్న మా ప్రియులు పెద్దలు మా తండ్రి పాల్గారిని బట్టి కూడా మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతో మంది ఆయన పరిశుద్ధమైన బిడ్డలతో కలుసుకొని ఒకరినొకరు మా తండ్రి ముఖాలు చూసుకొని ఆనందించే భాగ్యం ఇచ్చారు. వందనాలు చెల్లిస్తూ ముందున్న యావత్ సమయాన్ని నాయన మీ నామానికి మహిమకరంగా మాకు దేవునికరంగా చేయమని యేసు క్రీస్తు వారి నామంలో అడిగి ఏడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన రెడ్డమ్మన్ గారికి చేస్తున్నాం. మన పాట పాడుకు మన పేతురు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. పేతురు పాట పాడించారు. వందనాలు. వందనాలు. పాట పాడుకుందాం. సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, వడగాల్పులెన్నో నా పయనములోన, నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన, వడగాల్పులెన్నో నా పయనములోన, నడవలేక సొమ్మసిల్ల చేసే సమయాన, తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే, తడబాటును సరిచేసే ప్రేమమూర్తి నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే, కడవరకు నడిపే ఇమ్మానుయేలు నీవే, యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా, యేసయ్యా ఓ మెస్సయ్యా, హల్లెలూయా నీకే స్తోత్రమయా, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో, ఆదరించవా నీ జీవవాక్కుతో, సేద తీర్చవా నీ చేతి స్పర్శతో, సాగేటి జీవయాత్రలో రేగేటి పెను తుఫానులెన్నో. వందనాలు. చక్కటి పాట పాడిన పేతురు గారికి వందనాలు తెలుసును. వాక్యం కొరకు ప్రార్థన. రవి మనోహర్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. వందనాలు అంకుల్. వందనాలు.
పేరు వచ్చిన ప్రియులందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ ప్రభువ, మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ గణనామకి ఉదయకాలమున స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గత రాత్రి మాకు ఇచ్చిన విశ్రాంతి ఆరోగ్యం ఆయుష్ని బట్టి మీకు స్తోత్రములు. సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి ఇంకా భూమి మీద సజీవులుగా ఉంచారు, అందరి బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడ, ఈ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో 4706వ రోజు మమ్మల్ని నడిపించినారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కూడికను అధ్యక్షత వహించి నడిపిస్తున్న సహోదరులు, పెద్దలు, బాలస్త్రీల అమ్మకులను బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. మీ వాక్యం మా జీవితాలకు, విశ్వాస యాత్రకు మా ప్రభు మీరు అక్కడ సిద్ధపరిచే రీతిగా ఉండే కొరకు చూపించి వేడుకుంటున్నాం. సంఘాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలుగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ కూడికను మీరే నడిపించమని, సవ్యంగా నడిపించమని, మీరే ఘనత మహిమ ప్రభావములు పొందమని మా ప్రాణపురింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకమున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన మనోహర్ బ్రదర్ గారికి యేసుక్రీస్తు నామమున వందనాలు. ఇప్పుడు మన మధ్య పెద్దలు దేవదానం బ్రదర్ ఉన్నారు, వాక్యం అందించున్నారు. మనం శ్రద్ధగా ఇందాం అందరం మీట్లు ఉండి. వందనాలు బ్రదర్. దేవదానం బ్రదర్ వందనాలు. వందనాలు. వాక్యం దేవునికి స్తోత్రములు. దేవుని మహాకృపను బట్టి గత శనివారం నుండి ఈ శనివారం వరకు ఆయన కృపారేఖల నీటి కింద మనల్ని అందరినీ భద్రపరిచి ఆయన కృపలతో నింపటానికి ఈ ఉదయకాలమున ఆయన పాసంలో నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దినాలుగా దేవుడు ఈ యొక్క సదావకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ అనేక మంది దైవజనుల ద్వారా చక్కని వర్తమానాలు మనకు అందిస్తూ మనల్ని బలపరిచిన దేవునికి ఎంతో వందనొస్తుంది. మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ గారికి, అధ్యక్షులైన ప్రియులు పాలన్ గారికి, చేరి వచ్చిన పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదర సహోదరులకి, దైవజనులకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అయితే సింహాల మధ్య త్రోసినట్లుగా నన్ను బర్నబాస్ గారు వారి మధ్యలో నడిపించారు. క్షమించాలి, నిజంగా తగ్గించుకొని మాట్లాడుతున్నారంటారే, అలా కాకుండా నేను అందరికంటే వాక్యానుభవంలో అల్పుడిని. దేవుడు నాకు నేర్పిన పాఠాలు మీ ఎదుటి తీసుకొస్తున్నాను. కాబట్టి ఈ విషయాలు హృదయపూర్వకంగా దేవుని నామములు వినాలని మనం చూస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. ప్రేమామయుడు అని మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ పాసను మమ్మల్ని అందరూ నడిపించారు. మీ గ్రంథం నుండి మీ మాటలు ముచ్చటించుకోవాల్సింటుండగా సహాయం చేసి నిలబడి మీ దాసుని నన్ను మీ సిలువ చోటును మరుగుపరిచి కావలసిన మీ మాటలు నా నోట ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావం కలిగించుకుందరని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ దినమున సిరీస్ గా ఆత్మ ఫలమును గురించి చెప్పాలని ఆశించాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్న బర్నబాస్ గారు తెలియచేయడం వల్ల వేరే సబ్జెక్ట్ తీసుకుంటున్నాను. 12 causes of affliction as per బైబిల్. బైబిల్ ప్రకారంగా 12 కారణాలు ఉన్నాయి. బాధలు, శ్రమలు, దుఃఖం, వేదన, రోగం అన్ని కలగటానికి బైబిల్ ప్రకారమే. కాబట్టి ఆ సంగతులు మనం ఒకదాని వెంబడి ఒకటి వివరించుకుందాం. ఇవాళ 1, 2, 3 అనేది తెలియదు, కానీ ప్రభు ఎంతవరకు నడిపిస్తారో ఆ రీతిగా ముందుకెళ్దాం. మొట్టమొదటిగా ఈ బైబిల్ ప్రకారం మనం చూసుకుంటే శ్రమలు, బాధలు ఎందుకు వస్తాయి, అవి వివిధ రకాలుగా ఉంటాయి, కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణాల వల్ల మానవుడు చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. అది పాపాల వలన కావచ్చు, మన చర్యల వల్ల కావచ్చు, మరికొన్ని దేవుని ఉద్దేశం వల్ల కూడా కావచ్చు. శ్రమలు వస్తున్నాయి అంటే యాదృచ్ఛికంగా అంటే
అనుకోని రీతిగా ఆకస్మికంగా వచ్చే కాదు ఈ సంఘటనలు. అవి మన పాపాలను బట్టి పరిణామం అన్నమాట. పాపాలకు పరిణామం. మన విశ్వాసాన్ని కొన్నిసార్లు శుద్ధి చేసే విధానంగా ఉంటాయి, కొన్నిసార్లు దేవుణ్ణి అర్థం చేసుకోవటానికి, దేవునికి మరి సమీపంగా సన్నిహితంగా ఉండటానికి అవకాశం ఇచ్చే రీతిగా కూడా ఉంటాయి. అంటే మనకు శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి పరిగెత్తం సామాన్యమైన సంగతి. కాబట్టి మనిషి జీవితంలో ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, భౌతికంగా కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. ఎఫ్లిక్షన్స్, బాధలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ఇవి మనలను కొన్నిసార్లు దేవుని నుండి శాశ్వతంగా దూరం చేసే రీతిగా కూడా ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనం ఎంచుకోవచ్చు పాపము. అది జనరల్ వర్డ్. పాపాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి. పాపము అది మనం బైబిల్లో చూసుకుంటే మొట్టమొదటగా 1 John 3rd chapter 4th verse. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపమునకు నిర్వచనం అని కూడా చెప్పుకోవచ్చు ఈ వచనం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమే పాపము అని మనం చూడొచ్చు. ఎనీ థాట్, ఎనీ వర్డ్ or any action that goes against the will and laws of God, it is a transgression or rebellion that separated human from God. దేవుని నియమాలకు ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చర్య పాపమే. ఇది ఒక ఆజ్ఞాతిక్రమం లేదా దేవుని పట్ల తిరుగుబాటు. ఇది మనిషిని దేవుని నుండి వేరు చేస్తుంది. ఆ మాటలే మనం చదువుకున్నాం. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమే పాపం. పాపం అనేది దేవుని నియమాలను, నీతిని ఉల్లంఘించడమే. దేవుడు మనకు ఒక కట్టడ, నియమము ఇచ్చినప్పుడు ఆ నియమ ప్రకారం జీవించుట దేవుని చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఆయన చెప్పిన కట్టడలను, నియమాలను ప్రక్కకు పెట్టి ఉల్లంఘించి మరి మనం తొలగిపోవటం అన్నమాట. అది దేవుని నీతిని, నియమాలను ఉల్లంఘించటమే. ఆధ్యాత్మికంగా, భౌతికంగా తొలగినప్పుడు శ్రమలకు గురవుతూ ఉంటాం. ఇది పెద్ద కారణం. మొదట్లోనే మనం చూసాం ఆదాము వాళ్ళ పాపం ప్రపంచంలోకి, లోకంలోకి ఎలాగ మరణాన్ని తీసుకొచ్చిందో, శ్రమలను తీసుకొచ్చిందో మనం చూసాం. మొదటికి ఆ వాక్యం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 16 నుండి 19 వరకు చూస్తే మనకు కనపడుతుంది. ఆది కాండము 3వ అధ్యాయము 16 నుండి 19 చదువుకుందాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోను నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందు.
ఏలైనగా నేల నుండి నీవు తీయబడతాయి, నీవు మొన్నే గనక తిరిగి మొన్న అయిపోదు అని చెప్పాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు చెప్పాడు 2:17 ఏం చెప్పాడంటే 16:17 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీ వాటిని తినమన నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించు. నిశ్చయముగా చస్తావు తినమన అన్నాడు. అయితే వీరికి అన్ని తెలుసు. మరి సాతానుడు అపవాది వాడు జ్ఞాపకం చేసాడు కూడా, అంటే ఇది దేవుడు చెప్పినా తినకూడదని అన్నప్పుడు వీళ్ళు మైండ్లోకి రావాల్సిన మాట. వీళ్ళు మర్చిపోయినా కానీ వాడు జ్ఞాపకం చేసే దెబ్బ కొట్టాడు. దీన్ని తినకూడదని దేవుడు చెప్పినా అని చెప్పి 3వ అధ్యాయం 1లో చెప్తా ఉంటాడు. అందుకు స్త్రీ ఏమంటుంది, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అని. చూసారా, జ్ఞాపకం లేక కాదు, జ్ఞాపకం కూడా ఉంది. వాడు అడిగినప్పుడు చక్కగా జవాబు చెప్పింది అవ్వమ్మ గారు. అయితే వాడు అంటున్నాడు 4వ వచనంలో 3:4లో, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినమన మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఏం చేసింది, ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చ రమ్యమైనది ఉన్నట్టు చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు నిచ్చెను, అతడు కూడా తినను. ఇది జరిగిన సంగతి, అందరికి తెలిసిన సంగతి. కాబట్టి ప్రియమని వాళ్ళరా, ఇక్కడ మనం చూసినప్పుడు 6లో అక్కడ కనపడుతుంది 1 John 2nd chapter 15-17. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 17 వరకు చూస్తే అక్కడ లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐస్, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, శరీరాశ, నేత్రాశ, జీవబుడము, ఆ 3 కనపడతాయి. ఆ 3 ఆదిలోనే దెబ్బతీసినాయి. ఆహారము నాకు మంచిదియు, అది లస్ట్ ఆఫ్ ఫ్లెష్, శరీరాశనం. కన్నులకు అందమైనదియు, అది లస్ట్ ఆఫ్ ఐస్, నేత్రాశ. థర్డ్ వన్ వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అనే మాట చూసాం. అది లస్ట్ ఆఫ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవబుడం. కాబట్టి వీటన్నిటి విషయంలో ఆకర్షించబడి దేవుడు చెప్పిన దాన్ని ప్రక్కన పెట్టారు, ఉల్లంఘించారు. దేవుని నియమమునకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించారు. ఆదామవ్వలు ఆనాడు చేసిన పాపం, ఆ పాపం చేయటం వలన వారి జీవితాల్లో ఏం కలిగిందంటే 7వ వచనంలో వాళ్ళు దిగంబరులు అయిపోయారు. తర్వాత 8వ వచనంలో దాక్కున్నారు. దేవుని స్వరం విన్నప్పుడు దేవుని ఎదుటికి రాలేకపోయారు. తర్వాత అక్కడే 10వ వచనంలో దిగంబరిగా ఉంటవే కాకుండా భయపడి దాక్కుంటున్నారు. తర్వాత 12లో చూస్తే అబద్ధాలు. తర్వాత 14లో చూస్తే శాపం. ఇక్కడ 16 చూస్తే ప్రయాస, శ్రమ, ప్రయాస. అంతేకాకుండా వైరం. 15వ వచనం స్త్రీకిని నీ సంతానమునకును, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. అంతవరకు వైరం తెలియదు, ఈ ప్రయాసలు తెలియదు, దాక్కొనడం తెలియదు, దిగంబరత్వం తెలియదు, భయపడటం తెలియదు, అబద్ధాలు, సాక్ష్యం, ఇవన్నీ.
అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు సాకులు చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత ప్రయాస, గర్భవేదన, నేల శపింపబడటం, ముండ్లు తుప్పలు, గచ్చపొదలు మొలవటం, తిరిగి మన్నై పోవడం, ఇవన్నీ కూడా వారు చేసిన ఉల్లంఘన బట్టి ఇవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఒక పాపము, మానవుడు పాపం చేసినప్పుడు ఎలాగూ అయిపోయాడో అర్థమైపోయింది. అకార్డింగ్ టు ద బైబుల్, సిన్ ఈస్ fundamentally missing the mark of God's perfect standard of holiness and righteousness. It is not just an action, but a state of being that affects all of humanity అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మనము బైబిల్ ప్రకారంగా చూస్తే దేవుడు అనుగ్రహించిన ఆ పవిత్రమైన నీతిమంతమైన స్థాయికి తేరుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు నిర్దేశించిన వాటిని ఉద్దేశపూర్వకంగా మనము దాటి వెళ్ళటం, ఉల్లంఘించటమే. ఒక రకంగా చెప్పుకోవాలంటే తిరుగుబాటు చేయటం, దేవుని నియమానికి విరోధంగా మనం ప్రవర్తించటం, అది ఉల్లంఘన. దాన్ని బట్టి దేవుడు మన ముందుంచిన లక్ష్యాన్ని తప్పిపోవటం. బైబిల్ చెబుతుంది కదా, 3:23 రోమాపత్రిక 3:23లో, రోమాపత్రిక 3:23 అందరికి తెలిసిన భాగాలే. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి వారు చేసిన దాన్ని బట్టి పాపము లోకంలోకి ఎలాగ ప్రవేశించిందో మనం చూడగలిగాం. దాన్ని బట్టి మనం అందరం కూడా ఆ రీతిగా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి మన యొక్క అతిక్రమ దోషాలు మనల్ని దేవుని నుండి దూరం చేసేవిగా ఉంటున్నాయి, బాధలు కలిగి చేసేవిగా ఉంటున్నాయి. యెషయా గ్రంథము 59, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2 వచనం చూస్తే, యెషయా గ్రంథం 59:2, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఎప్పుడైనా చూడండి, మనం ఏదన్నా చేస్తే మనము దేవుని మానవుల ఎదుటే మనం ముఖం తప్పిస్తూ ఉంటాం, సిగ్గుపడుతూ ఉంటాం. వాళ్ళు అనరు, వాళ్ళకి తెలియదు కూడా మనం పాపం చేసినట్టు. కానీ పాపం చేసిన ముఖములో ఆ ప్రసన్నత, ఆ ప్రకాశత ఉండదు. దొంగోడు ముఖం నలుపు అంటారే, అలాగా మన ముఖం వచ్చేసి మారిపోతుంది. కీర్తన 1వ గ్రంథంలో కూడా అంటాడు కదా, 1 కీర్తన 5వ చరణంలో 6వ చరణంలో, కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కాబట్టి ఎప్పుడైతే మనలో పాపం ప్రవేశిస్తుందో నీతిమంతుల సభలో కూర్చోలేదు. ఇంకా పరిశుద్ధులైన దేవుని వైపు మనం ఎలా ముఖం పెట్టి ఉండగలం? చాలా మంది వేషధారులు, కపటదారులు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, ఇంకనూ వాళ్ళు పైకి భక్తి గల వారు వాళ్ళు ఉండే దాని శక్తిని ఎరుగక దేవుని సముఖంలో, అంటే దేవుని సముఖం కాదు, మానవ రీతిగా భౌతికంగా మందిరాల్లో ఉండేవారు, పొజిషన్ పట్టుకొని వేలాడేవాడు ఉన్నారు, వాళ్ళ సంగతి కాదు. కానీ కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మన అతిక్రమముల వల్ల కూడా మనము ఆయన ముఖమును మరుగుపరిచేవిగా కనపడుతున్నాయి. ఇక్కడ ఏమన్నాడు 59, యెషయా గ్రంథం 59:2, మీ పాపములు ఆయన ముఖమును
మీకు మరుగుపరచను గనక ఆయన ఆలంకింప ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని యొక్క నియమాలను ఉల్లంఘించటం, ఆ తర్వాత మనకి తెలిసి మంచి చేయకపోవటం కూడా పాపమే. పాపము తెలిసి పాపం చేయకపోవటం అది తప్పు. యాకోబు పత్రిక 4:17 చూస్తే, యాకోబు పత్రిక 4:17, యాకోబు పత్రిక 4:17 అండి. ఆ మాట, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. పాపము మన మానవులమైన మనలో పాపం ఎలా వస్తుందో అనేది మనం చూస్తున్నాం. కాబట్టి కొన్నిసార్లు చేయగలిగినవి మనం చేయలేకపోతాం. మనం చేయగలం, we can do, బట్ ఇది ఎందుకులే మనకి అని ముఖం తప్పిస్తూ ఉంటాం. ఒక పేదవాడు ఉన్నాడంటే చుట్టాలందరూ వాడికి విరోధంగా ఉంటారు. ఎలాగా? వాడికి అవసరమైనప్పుడు ఏది అడుగుతాడు అని చెప్పి ముందు నుండే వాడికి దూరంగా అయిపోతూ ఉంటారు. దేవుని పిల్లమైన మనకు ఆ ఉద్దేశం, ఆ థాట్ రాకూడదు. మనము దేవుని పిల్లలం కాబట్టి సాధ్యమైనంత వరకు, మనకి చేతనంత వరకు చేయటం ఎంత మంచిది, చేయకపోవటం అది పాపం అని మనం చూసాం. కాబట్టి 4 జేమ్స్ 4:17 కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత అహంకారము, తిరుగుబాటు అవి కూడా పాపమే. అహంకారం, అహం, ఈగో పవర్ అవి మన జీవితాల్లో ఉండకూడదు. అలాగుండటం వలన అనేక మందిని మనం పోగొట్టుకుంటాం. దేవుని చిత్తానికి మనం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఆదామవ్వల సంగతి మనం చూసాం. వాళ్ళు చేయరు అనేది చేశారు, దానివల్ల ఎన్నో బాధలకు గురయ్యారు. కాబట్టి పాపము చేసేటప్పుడు అది చాలా మంచిగా ఉండొచ్చు. అవ్వంది చాలా అందంగా ఉంది, ఆహారమునకు మంచిదని అన్నాళ్ళు తెలియదా? తెలుసు, కానీ ముట్టుకోలా. ఎప్పుడైతే ఆ సర్పరూపంలో వచ్చిన ఆ యొక్క అపవాది చేతిలో పడిందో ఇక్కడ మోసపోయింది, తిన్నది. కాబట్టి దేవుని యొక్క నియమాలను ఉల్లంఘించినప్పుడు చాలా బాధలకు, కష్టాలకు మనం గురి అవుతాం. దానికి ఆధ్యాత్మికంగా చివరి అంతం ఏంటంటే పాపం వలన వచ్చు జీతము మరణం. రోమపత్రిక 6:23 ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణం. అట్టి మరణానికి వారు గురయ్యారు. అయితే దేవుడు పరిష్కారం చేయటానికి మరి అక్కడ ఆయనే దిగి రావాల్సి వచ్చింది. మనందరి కొరకు ఆయన అమూల్యమైన ప్రశస్తమైన రక్తాన్ని ధారపోయాల్సి వచ్చింది. మన కొరకు ప్రాణం కూడా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇటువంటి బాధలు, శ్రమలు దేవుని యొక్క నియమాలను ఉల్లంఘించినప్పుడు మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాపం వలన చుచిత మరణం అన్నాడే, అక్కడే చెప్పాడు. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. దారి కూడా చూపించాడు దేవుడు, కృపామయుడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి. పాపము దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది. పాపం చేసి దేవుని ఎదుటికి మనం వెళ్ళలేం. ఆదాము వాళ్ళు దాక్కున్నారు. పాపం ప్రతిరోజు చల్లపూట వల్ల తండ్రిని తన పిల్లలు ఎలాగైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకుంటారో అట్టి సహవాసము కలిగిన ఆ యొక్క పవిత్రమైన సహవాసాన్ని కోల్పోయారు. అంతేగా దానికి బదులు సిగ్గు, లజ్జ, బిడియము వారి హృదయాల్లో ప్రవేశించింది. కంప్లీట్గా మారిపోయారు. బాధ, శ్రమ తెచ్చుకున్నారు.
అంతరాత్మలో దోషారోపణ చేస్తుంది కాబట్టి ఆ దోషారోపణం బట్టి వాళ్ళు ఎక్కడ కూడా ముఖం ఎత్తుకొని తిరగలేరు. సిగ్గుతో భయంతో వాళ్ళు ఉంటారు. చివరికి రోగాలు కూడా తెచ్చుకుంటారు. టెన్షన్, ఎన్ని బాధలు వస్తాం. కాబట్టి దీన్ని బట్టి మనము ఆత్మీయంగా ఆలోచిస్తే చాలా సంగతులు కనపడుతూ ఉంటాయి. ఈ ఫలితాన్ని మనం చూసినప్పుడు గంభీరంగానే ఉంది. ఆదాము విషయంలోనే జస్ట్ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మరి ఇటువంటి బాధ అనుభవించేటప్పుడు కొంతమందికి మారు మనస్సు కలగాలి అన్నట్టుగా మారు మనస్సుతో కూడిన హృదయాన్ని కలిగిన రీతిగా దేవుని వైపు తిరగటానికి కూడా చూస్తారు. ఎందుకంటే శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఆ బాధలోనే ఉండిపోరు. శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చి అడుగుతారు. సామ్స్ 25:18 సామ్స్ 25:18 కీర్తనలు కీర్తనకారు రాశాడు. 25వ కీర్తన 18వ చరణం. 25వ కీర్తన 18వ చరణం. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపు. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసినప్పుడు బాధ వేదన కలిగినట్టు. దేని వలన? దేవుని యొక్క నియమాన్ని ఉల్లంఘించటం వల్ల. ఆ తర్వాత 51లో చూస్తే సామ్స్ 51 ఇక్కడ కూడా కంప్లీట్ రియలైజేషన్ అండ్ రిపెంటెన్స్ ఆఫ్టర్ డేవిడ్స్ సిన్. దావీదు పాపం చేసిన తర్వాత కంప్లీట్ గా తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది, మనస్సు మారింది, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గర బోరున ఏడ్చాడు. అక్కడ ఎంతగా దుఃఖపడి ఆయన దేవుని సన్నిధిలో ఏడ్చాడంటే చెప్పటానికి వీల్లేదు. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు. ఇక పైన అన్ని చదువుకుంటే అందువని ఇక్కడ నీ సన్నిధిలోను నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయొద్దు, నీ రక్షణను నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు అనే మాటలు మనం చూసినప్పుడు జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే దావీదు గారు తప్పు చేశాడో రక్షణానందాన్ని పోగొట్టుకున్నాడు. సమ్మతి గల మనస్సు దాన్ని కూడా దూరం చేసుకున్నాడు. మరి తిరిగి దయచేయమని బ్రతిమలాడుతున్నాడు. అందుకని 17లో చూస్తే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు అంటూ ఆయన సన్నిధిలో కంప్లీట్ గా 51 సామ్స్ 51 చూస్తే ఆయన ఎంతో ఆ తప్పిద విషయంలో బ్రతిమలాడుకున్నట్టు చూస్తున్నాం. చూసారా? మొదటి 2 వచనాలు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమణం తుడిచివే, నా దోషం పోనట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారారా, మనం మన జీవితాల్లో ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఇలాగూ మరి ముందుకు సాగలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. మరి తర్వాత మనం ఆలోచిస్తే ఈ పాప విషయం మనం ఆలోచించాం కొన్ని సంగతులు. మరి రెండోసారిగా మరి సమయం లేదు కానీ బ్యాక్ స్లైడింగ్ రెండో పాయింట్గా 12 causes ఆఫ్ ఎఫ్లిక్షన్స్ అన్నా కదా. రెండవ కాజ్ బ్యాక్ స్లైడింగ్. ఈ బ్యాక్ స్లైడింగ్ వెనక్కి జారిపోవటం అంటే భక్తిలో పెరుగుతూ దినదినము సన్నగిలిపోవటం, బలహీనుడు అవటం, అంటే ఆత్మీయ విషయంలో బలహీనులు అవటం. అంటే గ్రాడ్యువల్గా అవుతారు.
ఒక్కసారిగా పాపంలో పడరు. పరిశుద్ధతలో ఉన్నట్టు అంటా ఉంటారు, అనుకుంటా ఉంటారు. అంతేకాకుండా పరిశుద్ధతలో అంటే దేవుని పిల్లలుగా, విశ్వాసులుగా, సేవకులుగా మేము క్రీస్తులో ఉన్నాము అన్నట్టుగా చూపించుకుంటూ ఉంటారు. కానీ అంతరాత్మలో మాత్రము దిగజారుతూ ఉంటారు. రోజు రోజుకి దిగజారుతూ ఉంటారు. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్. రక్షించబడ్డాను ఒక చోట, కొన్నాళ్లే ఉన్నాను. బాప్తీసం తీసుకున్న తర్వాత మరి నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. శ్రీశైలంలో రక్షించబడ్డా. ఆ తర్వాత సంఘ సహవాసం లేకపోవడం, దినదినము లోకంతో కలియడం, ఆ సహవాసాన్ని, పరిశుద్ధతని ఎలాగ కోల్పోతున్నాననే సంగతి నాకు అర్థమైంది. ఒక దీపాన్ని వెలిగించి, ఆనాడు ఒత్తితో దీపాలు కదా, ఆ లోపల నూనె ఉన్నంత కాలము వెలుగుతూ ఉంటది. చివరికి వచ్చేసరికి ఒక్కసారి టప్మని ఆరిపోదు. కొద్ది కొద్దిగా స్లో అవుతూ అది ఆరిపోతుంది అన్నమాట. అలాగే నా జీవితంలో నేను రోడ్డు మీదకి వెళ్ళి నిలబడేవాడిని. మా అమ్మగారు చెప్తా ఉంటారు, అయ్యా అక్కడికి వెళ్ళొద్దు అని. అంటే దే నో ఎవ్రీథింగ్. అక్కడికి వెళ్తే ఏదో ప్రమాదం ఉందని. కానీ పైకి మాత్రం మంచోడిగానే కనపడుతున్నాను, కానీ నాలో ఉన్న ఆలోచనలు అన్ని కూడా వేరుగా ఉన్నాయి. అమ్మ ఎందుకు చెబుతుంది అన్నది తర్వాత దాని రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ద ప్రాసెస్ ఆఫ్ గ్రాడ్యువల్లీ రిటర్నింగ్ టు ఏ ఫార్మర్ సిన్ఫుల్ స్టేట్ ఆర్ ఫాలింగ్ అవే ఫ్రమ్ వన్స్ ఫెయిత్ and spiritual commitment after having initially believed or progress. ముందు విశ్వాసంతో ఆధ్యాత్మికంగా మరి పరుగులెత్తినట్టు మనం పరుగులెత్తాం, కానీ క్రమక్రమంగా తన పాప జీవితంలోని తిరిగి జారిపోవడం, ఇది నమ్మకం నుండి తొలగి వెనుకకు వెళ్ళడం అన్నమాట. అది నిదానంగా ఆరిపోదు దీపం. కొద్దిగా స్లో అవుతూ ఆరిపోతుంది. దేవుని పిల్లల జీవితాలు కూడా అలాగనే. దేవుని మహాకృపను బట్టి పడిపోయిన వ్యక్తి మరలా తిరిగి రావటం చాలాసార్లు అసాధ్యమే, అసంభవమే, చాలా దుర్లభమైన సంగతి. అయితే ఆయన కృపలో నేను నిల్చున్నాను కాబట్టి నేను చదువుకున్న దినాల్లో నా స్నేహితుల ద్వారా మరలా దేవుని దగ్గరికి నడిపించబడ్డాను. ఆయన కృప మరలా సరైన స్థితిలోనికి నడిపింపబడగలిగాను. కాబట్టి మన ముందు విశ్వాసంతో ఆధ్యాత్మికంగా ముందడుగు వేసిన వ్యక్తి క్రమక్రమంగా తన పాప జీవితంలోనికి తిరిగి జారిపోవడం, ది బ్యాక్ స్లైడింగ్, వెనుక జారిపోవడం అంటే నమ్మకము నుండి తొలగి వెనక్కి వెళ్ళటం, దేవుని దగ్గర నుండి జారుకుంటూ నిదానంగా లోకంలోకి వెళ్ళటం, ఇవన్నీ కూడా జరుగుతాం. అంటే విశ్వాసంతో నడుచుకునే జీవితం నుండి వెనుక తగ్గి పాప జీవితంలోకి తిరిగి వెళ్ళడమే జారిపోవడం. ఇది భక్తిహీనత అని చెప్పచ్చు. ఇది చాలా డేంజర్ నిజంగా. బ్యాక్ స్లైడింగ్ అంటే జారిపోవటం. భక్తిహీనతలోకి వస్తారు కదా, భక్తిని కోల్పోతూ తగ్గిపోతూ వస్తారు. అది భయంకరమైన సంగతి. ఈ భక్తిహీనత ఉన్న వాళ్ళకి మనం ఏం చెప్పలేము. వాళ్ళు మంచిగా కనపడతారు కానీ చెప్పిన మాట మాత్రం వినరు. సామ్స్ 31:17. సామ్స్ 31:17.
చూస్తే భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఇందురుగాక. భక్తిహీనులు ధైర్యంగా నిలబడలేరు, ఉండలేరు, సిగ్గుపడతారు. పాతాళమునందు కూడా వారు మౌనులై ఉంటారట. 37 Psalms 37:10, కీర్తనలు 37:10. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోదురు. భక్తిహీనతలోకి వెళ్ళిన వాళ్ళు చూడండి, కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన వారు కనబడకపోదురు. అక్కడే 28లో 20వ చరణంలో చూస్తే భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలేదు. అది కనబడకపోనట్లు వారు పొగవలే కనబడకపోదురు. కాబట్టి భక్తిహీనత అనేది చాలా భయంకరమైనది. భక్తిలో ఉన్న వారు ఎవరు కూడా భక్తిని విడిచి వేరుగా వెళ్ళటానికి ప్రయత్నము చేయకూడదని మనం హెచ్చరించబడుతున్నాం. 92 కీర్తనాకారుడు రాశాడు. 92 కీర్తన 7వ చరణం. నిత్య నాశనం నందుటికే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. వారు చక్కగా పచ్చగా అభివృద్ధిలో ఉన్నట్టు కనపడచ్చు, కానీ నిత్యనాశనము నందుటికే కదా, పెరుగుట విరుగుట కొరకే కదా అన్నట్టుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం మన జీవితాల్లో చూసినప్పుడు భక్తిహీనతకు పోయినప్పుడు మనం ఎన్నో కష్టాలకి, శ్రమలకు గురవుతాం. ఎందుకంటే మనం ఒకసారి సాక్షిగా అందరి ఎదుట బాప్తీసం తీసుకున్నాం, పరిశుద్ధతలో జీవిస్తున్నాం, సంఘ సహవాసం కలిగి జీవిస్తున్నాం, రొట్టె విరుచుట్లో పాలు పంపులు పొందుతున్నాం. అన్ని విషయాల్లో ముందు కనపడుతూ శరీరాశ, నేత్రాశ, జీవబడములు ఎదురొచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ చేయలేక, వాటిని జయించలేక సన్నగిలిపోతూ, వాటిని ఆకర్షించుకుంటూ, వాటిని మన జీవితంలో తెచ్చుకుంటూ మెల్లమెల్లగా జారిపోవడం కనపడుతూ ఉంటుంది అనేక జీవితాల్లో. ఒకప్పుడు త్రాగిన వాడు మరలా త్రాగిపోతూ, ఒకప్పుడు వ్యభిచారులు అయిన వారు మరలా వ్యభిచారాన్ని, ఒకప్పుడు ఇంకా నానా రకాలైన పాపాల్లో ఉన్నవాడు తిరిగి ఆ స్థలానికి చేరటం, ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి భక్తిహీనత అనేది చాలా డేంజర్. ప్రాబ్స్ 14:14, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే 14 అండి. సామెతల గ్రంథం, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్సమగును. భక్తి విడిచినప్పుడు ఎవ్వరు కూడా ఏం చేయనవసరంలా, వానికే విడిచిన వాని మార్గములు వానికే వెక్సమగును. మంచివాని స్వభావం వానికే సంతోషం. మంచివానిలో సంతోషం కనపడదు. భక్తి విడిచిన వానిలో సంతోషం లేదనే అర్థం. వెక్కసం, వెగటు కలుగుతుంది, అసహ్యత కలుగుతుంది. కాబట్టి భక్తిహీనత అనేది ఎంత డేంజర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నీ దేవుడైన జెరెమియాలు అంటాడు, చూద్దామా? ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీ దేవుడని యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణముగును అని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించు. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువులను సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? నీ దేవుడనే యెహోవాను విసర్జించుట, అదే బ్యాక్ స్లైడింగ్, వెనక జారిపోవటం. దేవుణ్ణి విసర్జించటం, నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు. ఎప్పుడైతే విసర్జిస్తామో భయభక్తులను కోల్పోతాం. దానికి ఏడవుతాయి, బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు.
శ్రమ బాధ ఎందుకు వస్తుందంటే దేవుణ్ణి విసర్జించినప్పుడు, దేవుని యెడల భయభక్తులు లేకుండా ఉండటం, దానివల్ల బాధ శ్రమకు గురి అవుతున్నాం. బాధకును శ్రమకును కారణమగును అని నీవు తెలుసుకుని గ్రహించున్నట్టు నీ చెడుతనము నిన్ను శిక్షించును. ఎవరు శిక్షించనవసరంలా, చెడుతనమే శిక్షిస్తుంది. మనం అనుకుంటాం దేవుడు శిక్షించాడు. దేవుడు కృపామయుడు, ఆయన కరుణించడానికి ఇష్టపడతాడు, రమ్ము అంటూ ఉంటాడు. దానికి మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవచ్చు, ప్రాడిగల్ సన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. ప్రాడిగల్ సన్, తప్పని కుమారుడు అంటారే, ఆయన తండ్రి దగ్గర అంతా అనుభవించడానికి బదులు, సంతోషించడానికి బదులు, తండ్రితో సహవాసం కలిగి ఉండటానికి బదులు తనలో ఒక దురాశ కలిగిందని చెప్పుకోవచ్చు. తనకున్న వాటిని పంచి ఇవ్వమని అడగటం, తండ్రి దగ్గర నుండి వాటిని తీసుకోవడం, దూరముగా వెళ్ళిపోవటం బట్టి తన జీవితంలో ఎన్ని కోల్పోయాడంటే చెప్పడానికి వీలేదు. లూకాసు వార్త అందరికీ తెలిసిన భాగమే. లూకాసు వార్త 15వ అధ్యాయం కదా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చక్కని మాటలు 11 నుండి చూస్తే ఆ తప్పిపోయిన కుమారుని గురించి ఉంటుంది. ఆ ప్రాడిగల్ సన్ చూస్తే 12వ వచనంలో సెల్ఫ్ విల్ అక్కడ ఏర్పడింది. సొంత ఇష్టాన్ని కోరుకుంటాడు. సెల్ఫిష్నెస్, స్వార్థం వచ్చింది. సపరేషన్, విడిపోవడానికి ఇష్టపడ్డాడు. అలాగూ సెన్సిటివిటీ, స్పిరిచువల్లీ డిస్ట్రక్షన్, సెల్ఫ్ స్టార్వేషన్, ఇంకా ఇవన్నీ కూడా తన జీవితంలో నష్టం కనుగొంటాడు. ఎప్పుడైతే ఆస్తి కావాలని కోరుకున్నాడో అక్కడ స్వార్థం, సొంత ఇష్టం, దేవుని చిత్తం కాదు, తన సొంత ఇష్టం కోరుకున్నాడు. సమస్తాన్ని కూర్చుకున్నాడు, దూరంగా వెళ్ళిపోయాడు. ఐజియా 53:6 అన్నట్టుగా అందరూ ద్రోవ తప్పి తొలగినని, అలాగూ దారి తప్పిన రీతిలో ప్రయాణమే దూరం వెళ్ళిపోయాడు. తన ఆస్తిని కోల్పోయాడు. అక్కడ పందులు మేపడానికి సిద్ధపడ్డాడు. కరువు వచ్చేసింది. ఎన్ని ఇబ్బందులకు గురయ్యాడంటే చెప్పడానికి వీల్లేదు. ఇదే మనకు ఉదాహరణ. కాబట్టి భక్తిహీనతలోకి వెళ్ళినప్పుడు, దేవుని మాటలు మనం ఉల్లంఘించినప్పుడు, దేవుణ్ణి విసర్జించినప్పుడు, దేవుని యెడల భయభక్తులు లేనప్పుడు బాధకు శ్రమకు కారణమవుతాం. నీ చెడుతనము నిన్ను శిక్షించు, నీవు చేసిన ద్రోహం నిన్ను గద్దించు, నేను ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నానని మనకు తేట తెల్లంగా కనపడు. అంటే ఒకసారి దేవుని అనుభవం పొందిన వ్యక్తి ఆధ్యాత్మిక సంబంధాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు పాత అలవాట్లోనికి తిరిగి వెళ్ళిపోతాడు. ఆధ్యాత్మిక భౌతిక సంబంధంగా బాధలకు, కష్టాలకు, శ్రమలకు గురి అవుతాడు, కొని తెచ్చుకుంటాడు అన్నమాట. దేవుడిచ్చిన రక్షణను ఇక్కడ కోల్పోవడం కాదు, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటూ ఉంటాడు. దినదినము మనల్ని ఆశీర్వదించటానికి దేవుడు ఇష్టపడతాడు. మన ప్రియులు రూఫస్ గారు అర్లీ మార్నింగ్ చక్కని మెసేజ్ పంపుతూ ఉంటారు. అందులో ఆశీర్వాదానికి సంబంధించిన వాక్యాలు, ప్రేయర్, మార్నింగ్ ప్రేయర్, ఇవన్నీ కూడా కనపడతాం. దినదినము మానవుడు ఆశీర్వదించబడాలని దేవుని కోరుకుంటుంటే, దేవుని విసర్జించి
దూరంగా వెళ్ళిపోతూ దేవుడిచ్చే ఆశీర్వాదం పోగొట్టుకుంటా ఉంటాం. అది ఎలా ఉంటుందంటే, మన జీవితంలో ఒక మొక్క పెరిగి పెద్ద అవుతా ఉంటది. మనిషి ఎత్తు పెరిగింది అనుకోండి, అప్పుడు ఏ జంతువు వచ్చో ఆ తల తినేసింది, మేక లాంటిది వచ్చి ఆ యొక్క కాండమును తెంచేసింది. అక్కడ పెరిగే మొక్క అక్కడ ఆగిపోయింది. కొంతకాలం ఆగాల్సిందే. అక్కడ పక్కన ఒక రెమ్మ పుట్టుకొచ్చి, కొమ్మ రెమ్మ, అది పుట్టుకొచ్చి తర్వాత అది మళ్ళీ పెరిగి పెద్ద అవటానికి ఇట్ టేక్స్ టైం పడుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఎక్కడైనా పడిపోయామంటే మనకి మరలా సరి చేసుకోవటానికి దేవుని కృప కలిగిన వారికి అది ఉంటుంది. అందులో నేను ఒకరిని. అలాగే మళ్ళా టైం పడుతుంది. ఆ మీడిల్ ఆ పీరియడ్ ఉంటుంది కదా, పడిపోయిన దానికి లేచేదానికి మధ్య పీరియడ్, అక్కడ ఉంటుంది చాలా బాధ. ఎప్పుడైతే నేను పడిపోయానని చెప్పాను కదా, మరలా నా స్నేహితుని ద్వారా ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు డైరెక్ట్గా నాతో మాట్లాడు. చెప్పాను ఇది వారికి, పెద్దవారు చెప్పిన మాట అది మంచిదే కానీ చెడ్డదే కానీ, చిన్నవారే కానీ పెద్దవాళ్ళే కానీ, మంచి చెప్పినప్పుడు మాత్రము వినటానికి విధేయత చూపించే కృపావరం దేవుడు నాకు ఇచ్చాడు మొదటి నుంచి. అందుని బట్టే నా సీనియర్ డిగ్రీ చదువుతున్న సమయంలో, తమ్ముడు పలానా చోట మీటింగ్ జరుగుతుంది వస్తావా అంటే, వస్తానన్నా అన్న. క్షమించండి, ముగిస్తాను. వెళ్ళినప్పుడు దేవుడు నాతో సూటిగా మాట్లాడు. అప్పుడు మరలా పశ్చాత్తాపడి చాలా ఖిన్నుడైపోయాను. కంప్లీట్గా రియలైజేషన్, రిపెంటెన్స్ నా జీవితంలోకి వచ్చింది. ప్రభువా, నేను ఇంత ఘోరమైన వ్యక్తిని ఆయన క్షమించు ప్రభువా, కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. దేవుడు కరుణించాడు. శాంతిని, సమాధానాన్ని, తిరిగి మరలా రక్షణానందాన్ని దయచేశాడు. చేసిన తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సంగతి చెప్పడానికి ఎంత బాధ కలుగుతుందంటే చెప్పడానికి వీళ్ళు కనపడుతుంది. రాత్రి వచ్చాను, అంతకుముందు ముగ్గురు ఫ్రెండ్స్, లోకస్తులు, వాళ్ళు క్రిస్టియన్సే, లోకస్తులు, వాళ్ళతో పాటు నేనున్నాను. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు, ఏది చేసినా ముగ్గురు, సినిమాకి వెళ్ళినా ముగ్గురు, ఎక్కడికి వెళ్ళినా ముగ్గురునే. అటువంటి సమయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడి తిరిగి ఇంటికి వచ్చానో, వారితో ఉండటానికి కూడా నాకు ఇష్టం కాల. వెంటనే అక్కడి నుండి నా పెట్టి తీసుకొని వేరే రూమ్లోకి వెళ్ళాలి. హాస్టల్లో చదువుతున్నాను, గవర్నమెంట్ హాస్టల్. వాళ్ళు రాగానే చెప్పేశాను, అయ్యా మీకు ఒక దండం, నేను ఇక మీ వాడను కాను, నేను యేసు వాడను అని చెప్తే, నన్ను దేవదానం కదా దేవ అంటారు. దేవా, నువ్వేది చెప్తే అది వింటాం. ఈ ఒక్కరోజు మనం ముగ్గురం కలిసి సినిమాకి వెళ్తాం. రేపు నువ్వు ఏ చర్చికి రమ్మంటే ఆ చర్చికి వస్తాం. వాళ్ళు చెప్పడం చూడండి ఎంత చక్కగా బాధ చేశారు. అయితే దేవుని కృప, ఆ దినాన సరైన నిర్ణయంలోకి వచ్చాను కాబట్టి, తీసుకున్న నిర్ణయం గొప్పది కాబట్టి, దేవుని కృప నాతో ఉంది కాబట్టి, ఆ మాటలు నేను చిక్కుబడలా. నన్ను క్షమించండి దయచేసి అని చెప్పి, రక్షించబడిన వారు హిందూ కన్వర్టెడ్ నా క్లాస్మేట్ ఉన్నారు, చిన్నబ్బాయి అంట. చిన్నబ్బాయిని పెట్టి దగ్గర నాకు స్థలం ఉందా, నేను మీ రూమ్లోకి రావడానికి ఇష్టపడుతున్నానంటే, ఓకే దేవదానం అన్నాడు. అక్కడికి వెళ్ళి పెట్టుకున్నాను. ఎందుకంటే నా బాధ చెప్తున్నాను వినండి. అంతవరకు దేవదానం అంటే ఎలా ఉంటాడు, మంచివాడు కదా, అప్పుడు చెడ్డవాడిని కదా.
పెట్టెదురుగా చాపలు వేసుకుని ఉంటాం. ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలని అంతరాత్మ చెబుతుంది. ఎందుకంటే ప్రభులో మళ్ళీ దేవుని కృపను బట్టి వచ్చాను కాబట్టి. మరి వెంటనే నేను మోకరించి ప్రార్థన చేస్తే వేషధారిగా కనపడతానేమో భయం. మళ్ళీ ప్రార్థన చేసుకునేటప్పుడు ముసుగు వేసుకోకూడదని చెప్పారు కదా పురుషులు. ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తే కనపడకుండా చేసుకున్నాను. ముసుగు వేసుకోకూడదు. ప్రార్థన చేసుకోకుండా నిద్రపోవాలంటే ఇది కష్టం. ఇప్పుడు ప్రార్థన కావాలి, ముసుగు వేసుకోకూడదు. ప్రార్థన కావాలి, మోకరించాలి. ఇవన్నీ లోపల అంతరాత్మ తర్జన భర్జన. ఎంత బాధ అంటే చెప్పడానికి లేదు. ప్రార్థన చేస్తున్నట్టు ప్రక్కవారు చూస్తే అరే నిన్నటిదాకా వాళ్ళతో ఇలా తిరిగాడు అంటారు కదా. వేషధారణ అవుతుంది. కాబట్టి వాళ్ళకి కనపడకూడదు, మోకరించాలి, ప్రార్థన అయిపోవాలి. నేనేం చేశానంటే దుప్పటి తీసుకొని కాళ్ళ దగ్గర నుంచి పైకి ఇలాగ లాక్కునే సమయంలో తల దగ్గరికి వచ్చేసరికి ప్రేయర్ ముగింపు. ఎంత నలిగిపోయినా మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు మరలా స్థిరపడటానికి ఎంత గ్యాప్ అవసరమైందో అర్థమైంది. క్రమక్రమంగా ఆరాధనలో పాలు పంపులు పొందుతూ వచ్చినప్పుడు మరలా నిజమైన దేవుని బిడ్డగా నిరూపించుకోవటానికి సమయం దొరికింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, భక్తి ఎంతంటే ఎంత ఘోరమైన సంగతి అనేది నా ఎక్స్పీరియన్స్లో ఉంది కాబట్టి మీకు ఆ సంగతులు వివరించాను. కాబట్టి మొక్క పెరుగుతున్నప్పుడు ఆ తల నరికి వేసినప్పుడు అది మరలా పెరగటానికి టైం తీసుకుంటుంది. పెరుగుతుంది, జీవం ఉంది, పెరుగుతుంది, కానీ టేక్స్ టైం, చాలా సమయం పడుతుంది. కాబట్టి మన జీవితాల్లో వంకర త్రోవలకు వెళ్లకుండా దేవుడు మనకిచ్చిన మార్గాలను సరిచేసుకుంటూ ముందుకెళ్ళటం మంచిది. విశ్వాస యాత్రలో స్థిరత్వం అవసరం కాబట్టి ఆ స్థిరతను మనం పోగొట్టుకోకూడదు. వెనక్కి జారటం వల్ల కలిగే ఆధ్యాత్మిక మరి మైన రీతిలో శూన్యత ఏర్పడుతుంది. మన బ్రతికే సున్నా అన్నట్టు, సమస్తాన్ని పోగొట్టుకున్నట్టు శ్రమలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి మళ్ళీ మొదటి ఆ ప్రేమ ఆ స్థితిని మనం కోల్పోతాం. మరలా దాన్ని తిరిగి తెచ్చుకోవటానికి, దేవునిపై తిరగటానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా దేవుని చిత్తంలో నన్ను ఆఖరికి ఒక మాట చదివి, క్షమించండి, ఒక్క మాట చదివి ముగిస్తాను. రెవల్యూషన్ 2:5, ప్రకటన గ్రంథం 2:5, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తున్నాను. కాబట్టి ఇటువంటి భయంకరమైన సంగతులకు మనం గురి కాకుండా, దేవుడు దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టి నీతిమంతుడు పండను 7 మార్లు పండను తిరిగి లేచునని మనం చదువుకున్న రీతిగా దేవుడు నా జీవితంలో అట్టి రీతిగా లేపాడు, ఆయన కృపలో నిలబెట్టాడు, మీ ముందు సాక్షిగా అలాగ ఉంచాడు. దేవుడు ఈ మాటలు దించినాక ఆ చిన్న ప్రార్థన చేసి అధ్యక్షులైన వారికి అప్పగిస్తాను. ప్రేమామయుడు మా తండ్రి, ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. మరి మా జీవితాల్లో తప్పు చేయటం వల్ల, పాపం చేయటం వల్ల మరి మా జీవితాల్లో ఏమి కొని తెచ్చుకుంటున్నాము ఆయన్ని తెలియచేశారు. మీకు వందనాలు. ఇంకా ఎన్నడూ కూడా మీ సన్నిధిలో నుండి మేము పడిపోకుండా మీ చిత్తంలో జీవించి బలపరచబడిన స్థిరులు కాగలిగినట్లు చేసి మహిమ ఘనత ప్రభావం కలిగించుకున్నామని యేసు పరిశుద్ధ నామమున వందనం చెల్లించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అన్న. ఆమేన్. వందనాలు. చక్కటి సందేశం అందించిన దేవదానం బ్రదర్కు వందనాలు. పాపం మనకు శ్రమలు ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి అని దానిపైన చక్కటి సందేశం. పరిశుద్ధ లేఖనాల ప్రకారంగా శ్రమలు ఒకసారి మనమై కొని తెచ్చుకుంటాం కనుక ఆదాము అవ్వలు వారు చేసిన పాపం ఎంటాడే కనుక ఆయన ప్రేమమయుడు కాబట్టి ఆయన ఎఫ్సి పత్రికలో జగత్ పునాది వేయబడక మునిపే మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఆయనతో మనం సహవాసం చేయాలని, కానీ మనము
అనంతకుమారుని ఇది కనుక చక్కటి సందేశం అందించిన బ్రదర్కి అందరికి వందనాలు. ఆఖరి ప్రార్థనగా మన ఆదినారాయణ ప్రార్థన చేస్తాడు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ఉదయకాల వేళ సమయంలో రుణోదయముని మేము ముఖదర్శనం చేసుకొని మీ పాదాల చెంతకొచ్చి మీ యొక్క శ్రేష్టమైన మాటలు వినడానికి ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు. మీ దాసుడు దేవదానం వారిని నిలబెట్టి మీ దాసుని ద్వారా మానవునికి కలిగిన శోధనలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఎలాగొస్తాయో అనుభవపూర్వకంగా మాకు తెలియజేశాడు. వాటి నుంచి ఎలా బయటపడాలో మరి తండ్రి దేవుడు చెప్పే కృప, కరుణ, జాలి ఎలా ఉంటాయో మరి తండ్రి మీ దాసుని ద్వారా మరి తండ్రి తెలియజేసిన విధానం కొరకై మీకు స్తోత్రాలు. కాబట్టి శ్రమంలో మేము కురింగిపోకుండా, పడిపోకుండా, బలహీనపడకుండా మీ కొరకు నమ్మకంగా జీవిస్తూ అయ్యా మరి తండ్రి మీకు సాక్షులుగా జీవిస్తూ ముందుకు సాగలాగిన సహాయం తెచ్చండి. మీ దాసుని ఇంకా మరి ప్రభావ మీ సేవలో వృద్ధాపంలో ఉండగా బలమైన పనిముట్టుగా వాడుకోండి. అక్కడ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం, బలం, శక్తిని అనుగ్రహిస్తారని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న పాలనను జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని కూడా మంచి జ్ఞానం అనుగ్రహించినందుకు నీకు వందనాలు. వారిని బదులను బట్టి నీకు వందనాలు. అదేవిధంగా చెరువచ్చిన ప్రియులందరినీ బట్టి మీకు ఇస్తూ వందనాలు నాయన. మరి తండ్రి మేమందరం విన్నటువంటి మాటలు మా హృదయాలు భద్రపరుచుకొని అలాగ జీవించడానికి నాయన మేము విన్న కృపను మా పట్ల వెచ్చింపజేయమని ఏదైనా కార్యక్రమం అంతట్లో మాతో ఉండి చక్కగా నడిపించుకుంటారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకు అనిపిస్తూ యశో ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనస్సు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రార్థించిన పెద్దలు ఆదినారాయణ కేసుకృతం వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాసుకు వందనాలు చెల్లిస్తూ మిగతా కార్యక్రమంలో బర్నబాసు ప్రకటన చేస్తాం. బర్నబాసు